గురుదేవోభవ అన్నారు. అంటే విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటుగా విద్యార్థి జీవితం సన్మార్గంలో పెట్టే గురువు దేవుడితో సమానం. కానీ రాను రాను గురువు అన్న మాటకు పెద్ద కలంకం తెచ్చిపెడుతున్నారు కొందరు. ఎంతో పవిత్ర వృత్తిలో ఉండి దారుణంగా వ్యవహరించి ఆ వృత్తినే అవమానపరుస్తున్నారు. ఈ క్రమంలో ఒక టీచర్ రాక్షసుడిలా మారి 8 ఏళ్ల విద్యార్థికి టార్చర్ పెట్టాడు. గొడ్డును కొట్టినట్టు కొట్టడమే కాదు, నిర్దాక్షిణ్యంగా బాలుడి ప్యాంటులో తేలు వదిలి పైశాచిక ఆనందం పొందాడు. నరకమంటే ఏంటో చూపించాడు. అంతేకాదు, తీవ్రంగా కుల వివక్ష ప్రదర్శించాడు. ఈ ఘటన ఒకవైపు గురువు అనే పదానికి మాయని మచ్చ తెస్తుంటే, మరోవైపు స్వాతంత్రం సాధించి ఎన్నాళ్ళైనా దేశంలో నాటుకుపోయిన కుల వివక్షకు అద్దం పడుతుంది. ఈ దారుణం సిమ్లా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూస్తుంది. ఓ దళిత బాలుడి పట్ల 2 టీచర్లు, హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించారు. కుల వివక్ష చూపించడంతో పాటుగా శారీరకంగా దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో 3 ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. సిమ్లా జిల్లాలో రోహ్రు సబ్ డివిజన్లో కద్దపాని ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు బాలుడు. దాదాపు ఏడాది పాటు హెడ్ మాస్టర్ దేవేంద్ర, టీచర్లు బాబురాం, కృతికా ఠాకూర్ తన కొడుకుపై తరచుగా దాడి చేస్తున్నారని బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో ఆ చిన్నారి చెవి నుంచి రక్తం కారిందని, ఒక సమయంలో చెవి కూడా దెబ్బతిందని కన్నీటి పర్యంతమయ్యాడు. అంతేకాదు, ఒకరోజు తన కొడుకును స్కూల్ టాయిలెట్కు తీసుకెళ్లి అతని ప్యాంట్లో తేలు వదిలిపెట్టారని ఆరోపించాడు. టీచర్ల వేధింపులు ఏ స్థాయికి వెళ్లాయంటే, తన కొడుకును స్కూల్ నుంచి బహిష్కరిస్తామని బెదిరించారని తండ్రి వాపోయాడు. ఈ విషయాలన్నీ బయట ఎవరికైనా చెప్పినా, ఫిర్యాదు చేసినా, సోషల్ మీడియాలో వీడియో పెట్టినా మే నిన్ను తగలబెడతాము అని టీచర్లు విద్యార్థికి వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇక పాఠశాలలో చదువుతో పాటు సమతాభావం పెంపొందించాల్సిన టీచర్లే తీవ్రంగా కుల వివక్ష చూపిస్తారని బాలుడి తండ్రి ఆరోపిస్తున్నారు. భోజన సమయంలో రాజ్పుత్ విద్యార్థులు ఒకవైపు కూర్చోబెట్టి, మరోవైపు వేరుగా నేపాలీ, దళిత విద్యార్థులు కూర్చోబెట్టేవారని అతడు చెప్పాడు. అయితే రోహ్రూలో విద్యార్థులపై టీచర్లు దాడి చేయటం లేదా వివక్ష చూపడం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం రోహ్రూలో గవానా ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థిని ముళ్లకర్రతో కొట్టాడు టీచర్. రోహ్రూలో లిమ్డా గ్రామంలో 12 ఏళ్ల దళిత బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నత కుల మహిళల ఇంట్లోకి ప్రవేశించినందుకు ఆ బాలుడిని గోశాలలో బంధించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా స్థానికులు అంటున్నారు. ఇక తాజాగా జరిగిన సంఘటనతో బాధిత బాలుడి ఫిర్యాదుతో పోలీసులు 3 ఉపాధ్యాయులపైన భారతీయ న్యాయ సంహిత కింద నిర్బంధం, దాడి, క్రిమినల్ బెదిరింపుల సెక్షన్లు, బాల్య న్యాయ చట్టం, పిల్లల పట్ల క్రూరత్వం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే నెటిజన్స్ మండిపడుతున్నారు.